హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సివిక్ అడ్డా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ నేషనల్ స్కీమ్స్. మనం జనవరి నుంచి అక్టోబర్ వరకు ఏవైతే నేషనల్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిందో ఆ అన్ని స్కీమ్స్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం ఈ వీడియోలో. అండ్ ఈ స్కీమ్స్ అనే ఒక టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ యొక్క టాపిక్ అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ టాపిక్ని ఈరోజు మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వచ్చే కాలంలో SBI క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదా, సో ఆ ఎగ్జామ్కి 1 shot ప్రిపరేషన్ లాగా ఈ యొక్క వీడియో అనేది ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి, విచ్ స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ టు బూస్ట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విత్ 4,200 crores. రీసెంట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది కాల్డ్ యాజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. అండ్ ఈ యొక్క స్కీమ్కి రీసెంట్గా 4,200 crores ఆఫ్ బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది. అది ఏ స్కీమో చూద్దాం. ఆప్షన్ ఏ మిరిటీ స్కీమ్, ఆప్షన్ బి సమతా స్కీమ్, ఆప్షన్ సి సంకల్ప్ స్కీమ్ అండ్ ఆప్షన్ డి ప్రగతి స్కీమ్. మనకి ఆప్షన్ ఏ మిరిటీ స్కీమ్ అనేది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ మిరిటీ అంటే ఏంటి? మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. అసలు ఈ యొక్క స్కీమ్ ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఏంటి? పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్సే కానీ లేకపోతే ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్స్ కోసం అని చెప్పి అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, అక్కడున్న ఎడ్యుకేషన్ క్వాలిటీని డెవలప్ చేయడానికి, అక్కడ ఒక విమెన్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ పెంచడానికి, అండ్ గవర్నెన్స్ మంచిగా ఉండడానికి ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క స్కీమ్ వచ్చేసి మనకి 275 ఇన్స్టిట్యూట్స్ కవర్ చేస్తుందన్నమాట. ఈ 275 ఇన్స్టిట్యూట్స్లో 175 ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ 100 వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజెస్. సో ఇలా మనకి రీసెంట్గా మిరిటీ అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క స్కీమ్ కూడా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కదా, సో ఆ 2020 అనే పాలసీకి అలైన్ చేస్తూ ఈ యొక్క స్కీమ్ని రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ లాంచ్డ్ ప్రాజెక్ట్ ఆరోహన్ ఫర్ టోల్ ప్లాజా వర్కర్స్ చిల్డ్రన్? టోల్ ప్లాజా దగ్గర వర్క్ చేసే వర్కర్స్ ఉంటారు కదా, సో ఆ ఒక్క వర్కర్స్ యొక్క చిల్డ్రన్ కోసం అని చెప్పి ఒక స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ ఎవరు లాంచ్ చేసినారో చూద్దాం. యూజీసీయా అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనా, లేకపోతే NHAIయా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియానా, NCERTయా నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, లేదంటే AICTEయా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి మనకి నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. వర్కర్స్ ఏవైతే టోల్ ప్లాజా దగ్గర వర్క్ చేసే ఒక వర్కర్స్ కోసం అని చెప్పేసి ఈ యొక్క ప్రాజెక్ట్ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఏ ఎకనామికల్ బ్యారియర్స్ లేకుండా మనకి వాళ్ళు కూడా మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ని పర్సీవ్ చేయడానికి రీసెంట్గా ఈ యొక్క స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మెరిట్ బేసిస్లో ఒక 500 స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ పర్సీవ్ చేసే స్టూడెంట్స్కి 12,000 rupees ఆఫ్ స్కాలర్షిప్ యాన్యువల్లీ ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం 50 స్టూడెంట్స్కి 50,000 rupees ఆఫ్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళని హయ్యర్ ఎడ్యుకేషన్ పర్సీవ్ చేయడానికి, ఎకనామికల్ బ్యారియర్స్ లేకుండా వాళ్ళు కూడా ఒక ఉన్నత చదువుకోవడానికి ఈ యొక్క స్కీమ్ రీసెంట్గా NHAI లాంచ్ చేయడం జరిగింది. Next question, what is the budget of Pradhan Mantri Vikasit Bharat Rozgar Yojana launched by PM Modi? రీసెంట్గా PM మోడీ ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది లాంచ్ చేయడం జరిగింది. దానికోసం ఎంత బడ్జెట్ని అలొకేట్ చేశారు? ఆప్షన్ ఏ 1.5 lakh crores, ఆప్షన్ బి 1 lakh crores, ఆప్షన్ సి 75,000 crores అండ్ ఆప్షన్ డి 2 lakh crores. ఆప్షన్ బి 1 lakh crores ఈజ్ ది రైట్ ఆన్సర్. మనకి రీసెంట్గా ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కోసం అని చెప్పి 1 lakh crores రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే
ప్రైవేట్ సెక్టార్ని ఫార్మలైజ్ చేయడానికి ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే ప్రైవేట్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ పెంచడానికి విత్ టార్గెట్ ఆఫ్ 3.5 crore జాబ్స్ని ప్రొవైడ్ చేయడానికి ప్రైవేట్ సెక్టార్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్లో 2 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయీ దృష్టిలో, అంటే కొత్తగా జాయిన్ అయ్యే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో August 1 తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ కొత్తగా న్యూ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఆ యంగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్ కేస్ ఈపీఎఫ్ఓ ప్రొవైడ్ చేసే ఒక కంపెనీస్లో జాయిన్ అవుతే వాళ్ళకి ఒక 15,000 రూపీస్ ఆఫ్ ఇన్సెంటివ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క 15,000 రూపీస్ ఇన్సెంటివ్ మనకి 2 ఇన్స్టాల్మెంట్స్లో, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 6 months అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఆఫ్టర్ 12 months ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ దేర్ జాబ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ప్రైవేట్ సెక్టార్ని ఫార్మలైజ్ చేయడానికి ఎంప్లాయీ బెనిఫిట్ కోసం అని చెప్పి ఈ యొక్క ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మనకి ఈవెన్ కొత్త కంపెనీస్ వాళ్ళకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 50 మెంబర్స్ని ఎంప్లాయ్ చేసుకోగలుగుతుంది, కానీ వాళ్ళు ఇన్కేస్ ఒక 2-3 మెంబర్స్ని ఎక్కువ ఎంప్లాయ్ చేసుకోగలిగితే వాళ్ళకి ఎవ్రీ మంత్ 3,000 రూపీస్ ప్రతి పర్సన్ పైన 3,000 రూపీస్ ఒక 3,000 రూపీస్ ఆఫ్ ఇన్సెంటివ్ని కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా కంపెనీస్ని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అనమాట, ఎక్కువ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడానికి. సో ఇలా మనకి ఇక ఎంప్లాయీని ఎంకరేజ్ చేస్తూ ఈవెన్ కంపెనీస్ని ఎంకరేజ్ చేస్తూ ప్రైవేట్ సెక్టార్లో మనకి ఎంప్లాయ్మెంట్ని పెంచడానికి ఒక ప్రయత్నంగా మనకి ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనని లాంచ్ చేయడం జరిగింది. మెయిన్గా ప్రైవేట్ సెక్టార్ని ఇన్ఫార్మల్ సెక్టార్ నుంచి మంచిగా ఫార్మల్ సెక్టార్గా మార్చడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. Well, next question. Which ministry has recently launched Adi Karma Yogi Abhiyan in 2025? Well, మనకి ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్. రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆది కర్మ యోగి అభియాన్ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, యూజువలీ మనకి ట్రైబల్ విలేజెస్ ఎక్కడ ఉంటాయి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటాయి కదా. సో అలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ట్రైబల్ విలేజెస్ని వాళ్ళకి ఏం కావాలో తెలియదు, వాళ్ళకి శానిటేషన్ ప్రాబ్లం ఉందా తెలియదు, వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉందా తెలియదు, వాళ్ళకి రోడ్స్ ప్రాబ్లం ఉందా తెలియదు. సో అలాంటి ఒక అలాంటి ఒక విలేజెస్ని, ఒక 100 విలేజెస్ ఒక 1 lakh విలేజెస్ని వాళ్ళు ఫస్ట్ పిక్ చేసుకున్నారనమాట. అంటే ట్రైబల్ డామినేటెడ్ విలేజెస్ని పిక్ చేసుకొని వాళ్ళల్లో నుంచి అట్లీస్ట్ 20 lakh చేంజ్ లీడర్స్ని తీసుకురావడానికి వాళ్ళు ఆది కర్మయోగి అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్కి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళ దగ్గరలో ఉన్న గవర్నెన్స్ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు లీడ్ చేసి, వాళ్ళ విలేజ్లో నుంచి లీడ్ చేసి వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే ఒక ప్రోగ్రామ్ లాగా మనకి ఆది కర్మయోగి అభియాన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ బీన్ లాంచ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ Tribal Affairs. Well, next question. How much budget has Cabinet approved by setting up semiconductor units in Odisha, Punjab and Andhra Pradesh? మనకి సెమీకండక్టర్ మెషిన్, ఇండియా సెమీకండక్టర్ మెషిన్ ISM అనే మెషిన్ని 2024లో లాంచ్ చేయడం జరిగింది. ఇన్ యాక్చువల్లీ 6 స్టేట్స్ అనమాట. అవి ఏంటి అంటే యూపీ, అస్సాం అండ్ గుజరాత్. సో యూపీ, అస్సాం, గుజరాత్లో రీసెంట్గా ISM అంటే ఇండియా సెమీకండక్టర్ మెషిన్ అనేది యూపీ అండ్ అస్సాం, గుజరాత్తో పాటు ఒడిశా, పంజాబ్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇది ఒక ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఒడిశా, పంజాబ్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈ యొక్క సెమీకండక్టర్ మెషిన్ కోసం అని చెప్పి ఎంత బడ్జెట్ని అలొకేట్ చేసింది అన్నది క్వశ్చన్. ఆప్షన్ ఏ 46,000 crores, ఆప్షన్ బి 52,000 crores, ఆప్షన్ సి 3,800 crores అండ్ ఆప్షన్ డి 6,000 crores. వెల్, మనకి ఆన్సర్ వచ్చేసి
46,600 crores is the right answer. మనకి రీసెంట్గా 46,600 crores of budget was been released for ISM అనమాట. ISM ఒక ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటి? మనకి సెమీ కండక్టర్స్ ఏవైతే యూస్ చేస్తామో, మనం ఎలక్ట్రానిక్ చిప్స్లో ఏవైతే యూస్ చేస్తామో మనము, ఈ యొక్క సెమీ కండక్టర్స్ని మనము వేరే కంట్రీస్ పైన డిపెండ్ అవ్వకుండా మనం సెల్ఫ్ రిలయంట్ అవ్వడానికి, మన ఇండియా ఒక సెమీ కండక్టర్స్ కోసం అని చెప్పి ఒక గ్లోబల్ హబ్ లాగా మారడానికి ఈ ISM అనే ప్రాజెక్ట్ని రీసెంట్గా 2024లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ అనేది అప్రూవ్ చేసింది. సో ఇలా మనకి ISM కోసం అని చెప్పి 46,000 crores of budget was being allocated. Well, next question. When did Union Cabinet approve Prime Minister Dhan Dhanya Krishi Yojana? మనకి యూనియన్ క్యాబినెట్ ప్రైమ్ మినిస్టర్ ధాన్ ధాన్య కృషి యోజన అనేది లాంచ్ చేయడం జరిగింది. అది ఎప్పుడు లాంచ్ చేసినారు? వెల్, ఇది వచ్చేసి మనకి 16th July 2025లో లాంచ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి మనకి నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది కదా, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని చెప్పి 2018లో. In order to change the socio-economic conditions of 112 districts, మనకి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేది నీతి ఆయోగ్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ధాన్ ధాన్య కృషి యోజన కూడా ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది క్యాబినెట్ లాంచ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చేసి ఇట్ మర్జెస్ 36 schemes and also 11 union ministries to create a unified agricultural support system. అంటే 36 schemes ని and 11 union ministries ని కంబైన్ చేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చేసి మనకి 100 అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్, అంటే వ్యవసాయమే ఆధారంగా బతికే ఒక 100 డిస్ట్రిక్ట్స్ని పిక్ చేసుకొని ఇనీషియల్గా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మెయిన్గా ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేయడానికి, అంటే మనకేంటి ఒక హెక్టార్కి ఒక ఎక్కర్కి ఒక 10 hectares ఆఫ్ ధాన్యం పండుతుంది అంటే దాన్ని 15 hectares లాగా ఎలా మార్చాలి అనేది మనకి ప్రొడక్టివిటీ అంటాము. అండ్ క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ప్రతిసారి ఒకే క్రాప్ కాకుండా ఒక డిఫరెంట్ క్రాప్స్ని పెంచడము, అట్ ద సేమ్ టైం ఇరిగేషన్ ఫెసిలిటీస్, వాటర్ సప్లై పెంచడము, అండ్ స్టోరేజ్, మనం హార్వెస్ట్ చేసిన ధాన్యాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనకి ప్రైమ్ మినిస్టర్ ధాన్ ధాన్య కృషి యోజనని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చేసి మనకి 24,000 crores బడ్జెట్తో ఈ యొక్క ప్రోగ్రామ్ని రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయిన్గా అగ్రికల్చర్ మినిస్ట్రీ ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రైమ్ మినిస్టర్ ధాన్ ధాన్య కృషి యోజన అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. Which ministry has recently launched అతిథి స్కీమ్? రీసెంట్గా మనకి అతిథి స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ లేదా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్? వెల్, ఇది వచ్చేసి రెండు, మినిస్ట్రీ ఆఫ్ పవర్ అట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ఇద్దరూ కలిసి మనకి రీసెంట్గా ఈ అతిథి స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అసలు అతిథి అంటే ఏంటి? అసిస్టెన్సీ ఫర్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఈ యొక్క ప్రాజెక్ట్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎంఎస్ఎంఈస్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఏదైతే మెషినరీ ఉంటుందో ఆ మెషినరీని మోడర్నైజ్ చేయడానికి, మనం మెషినరీ మోడర్నైజ్ చేస్తే ఏమవుతుంది? ప్రొడక్టివిటీ మంచిగా అవుతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నిటిని ఇంప్రూవ్ చేయడానికి మెషినరీ అనేది మంచిగా బాగుపరచడానికి కోసం అని చెప్పి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ అతిథి స్కీమ్ కింద మెషినరీ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పి కొన్ని సబ్సిడీస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరుగుతుంది అనమాట, విత్ యాన్యువల్ బడ్జెట్ ఆఫ్ 1,000 crores. ఈ యొక్క స్కీమ్ కోసం అని చెప్పేసి 1,000 crores ఆఫ్ బడ్జెట్ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. Well, next question. How much budget was been approved by Union Cabinet for research, development and innovation?
రీసెంట్గా మనకి రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ అనే ఒక ప్రాజెక్ట్ కోసం ఎన్ని క్రోర్స్ ఆఫ్ బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది? వెల్, మనకి రీసెంట్గా 1 lakh crores ఆఫ్ బడ్జెట్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ అనే ఒక దానికోసం అని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ బీన్ అప్రూవ్డ్ బై ది యూనియన్ క్యాబినెట్ ఇట్ సెల్ఫ్. క్యాబినెటే అప్రూవ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ప్రైవేట్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ సెక్టార్స్ కూడా రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. ప్రతిసారి పబ్లిక్ సెక్టారే కాకుండా ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ కూడా వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ఇన్నోవేషన్ సెక్టార్ ఏదైతే ఉంటుందో, ఏఐ సెక్టార్ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. మనం ఈ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్లో మనం ఒక గ్లోబల్ హబ్ లాగా మారడానికి ఒక స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇలా మనకి రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ కోసం అని చెప్పి ప్రైవేట్ సెక్టార్స్ని ఎంకరేజ్ చేయడానికి మనకి 1 lakh crores ఆఫ్ బడ్జెట్ని రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో టు సపోర్ట్ న్యూ టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ని తీసుకురావడానికి అండ్ టు సెటప్ డీప్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే గవర్నమెంట్ డైరెక్ట్గా మనకి ఈ ఆర్డిఐ అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్లో ఇన్వెస్ట్ చేయకుండా డిఫరెంట్ వెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఆ డిఫరెంట్ వెంచర్స్ నుంచి ఏదైతే ఇంట్రెస్ట్ వస్తాయో, ఏదైతే ప్రాఫిట్స్ వస్తాయో ఆ ప్రాఫిట్స్ని తీసుకొచ్చి మనం ఆర్డిఐలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో అలా మనకి రీసెంట్గా ఆర్డిఐ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ కోసం అని చెప్పి 1 lakh crores ఆఫ్ బడ్జెట్ వాజ్ బీన్ అలొకేటెడ్ బై ది యూనియన్ క్యాబినెట్. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. Which university has launched Jai Hind scheme to upskill ST students from across India? రీసెంట్గా ఒక యూనివర్సిటీ జై హింద్ అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎస్టీ స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ని డెవలప్ చేయడానికి, వాళ్ళ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడానికి ఈ యొక్క స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఆ స్కీమ్ ఎవరు లాంచ్ చేసినారో చూద్దాం. ఆప్షన్ ఏ ఢిల్లీ యూనివర్సిటీ, ఆప్షన్ బి బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఆప్షన్ సి జమియా మిలియా ఇస్లామియా అండ్ ఆప్షన్ డి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. వెల్, ఈ యొక్క జై హింద్ అనే స్కీమ్ని రీసెంట్గా ఢిల్లీ యూనివర్సిటీ లాంచ్ చేయడం జరిగింది టు ఎన్హాన్స్ ది స్కిల్స్ ఆఫ్ ఎస్టీ స్టూడెంట్స్ అనమాట. జై హింద్ అంటే ఏంటి? జనజాతి ఇమర్సివ్ హాలిస్టిక్ ఇంటర్వెన్షన్ ఫర్ నావెల్ డెవలప్మెంట్. సో ఇలా రీసెంట్గా జై హింద్ అనే స్కీమ్ ఢిల్లీ యూనివర్సిటీ లాంచ్ చేయడం జరిగింది టు అప్స్కిల్ ది ఎస్టీ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాస్ ది బడ్జెట్ అలొకేటెడ్ ఫర్ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మెషిన్? మనకి నేషనల్ క్రిటికల్ మినరల్స్ మెషిన్ అనేది 29th January 2025న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది. సో ఇలా మనకి NCMM నేషనల్ క్రిటికల్ మినరల్స్ మెషిన్ అనే ఒక ప్రాజెక్ట్ కోసం అని చెప్పి ఎంత బడ్జెట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేట్ చేసింది అని క్వశ్చన్. ఆప్షన్ ఏ 34,300 crores, option B 35,000 crores, option D 40,500 crores and option C 40,500 crores, option D 47,900 crores. Well, option A 34,300 crores రీసెంట్గా NCMM నేషనల్ క్రిటికల్ మినరల్స్ మెషిన్ అనే ఒక మెషిన్ కోసం అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనకి క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి? కాపర్, నికెల్, కోబాల్ట్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ యొక్క మినరల్స్ అనేది మనం డిఫరెంట్ వాటిలో యూజ్ చేస్తాం. మనం సోలార్ ప్యానల్స్లో యూజ్ చేస్తాం, బ్యాటరీస్లో యూజ్ చేస్తాం, రెఫ్రిజిరేటర్స్లో యూజ్ చేస్తాం. సో ఇలా డిఫరెంట్ వాటిల్లో యూజ్ చేస్తాం కాబట్టి దీని యూసేజ్ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి మనము ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ కోసం అని చెప్పి వేరే కంట్రీస్ పైన డిపెండ్ అవ్వకుండా మనము క్రిటికల్ మినరల్స్ సెల్ఫ్ రిలయంట్ అవ్వడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరిగిందనమాట. మనకి 24 క్రిటికల్ మినరల్స్ని గుర్తించబడింది. యాక్చువల్లీ 30, బట్ ఇప్పుడు మాత్రం 24 క్రిటికల్ మినరల్స్ని పడడం జరిగింది. అండ్ ఈ యొక్క బడ్జెట్ వచ్చేసి మనకి 34,300 crores అనే బడ్జెట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 years మనకి ఈ యొక్క బడ్జెట్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క బడ్జెట్ వచ్చేసి మైన్స్ మినిస్టర్ అలొకేట్ చేయడం జరిగింది. యూజువల్లీ ఏం చేస్తాం మనము, క్రిటికల్ మినరల్స్ అనేవి ఏదైనా ప్యూర్ ఫార్మాట్లో రావు కదా. సో వాటిని ఎక్స్ప్లోర్ చేసి దాన్ని మైనింగ్ చేసి దాన్ని అన్ని ప్రాపర్గా చేయడానికి కోసం అని చెప్పి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది.
Well, next question. Who unveiled the One Nation One Port initiative? రీసెంట్గా వన్ నేషన్ వన్ పోర్ట్ అనే ఇనిషియేటివ్ని అనే ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అది ఎవరు లాంచ్ చేసినారు? వెల్, ఆప్షన్ ఏ పీయూష్ గోయల్, ఆప్షన్ బి సర్బానంద్ సోనోవాల్, ఆప్షన్ సి నితిన్ గడ్కరీ అండ్ ఆప్షన్ డి అమిత్ షా. ఈ యొక్క ప్రాజెక్ట్ని రీసెంట్గా సర్బానంద్ సోనోవాల్ హూ ఇస్ ఆల్సో మినిస్టర్ ఫర్ పోర్ట్స్ మినిస్టర్ అనమాట, షిప్పింగ్ అండ్ పోర్ట్స్ మినిస్టర్ ఒక మినిస్టర్ కూడా తను. సో తను రీసెంట్గా వన్ నేషన్ వన్ పోర్ట్ అనే ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క మెషిన్ వచ్చేసి ఎందుకు లాంచ్ చేసినారు అంటే పోర్ట్స్లో, అంటే సీ పోర్ట్స్లో ఏవైతే ఉంటాయో సో ఆ పోర్ట్స్ని డిజిటలైజ్ చేయడానికి ఈ యొక్క మెషిన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. యూజువలీ మనం పోర్ట్స్ దేనికి యూజ్ చేస్తాం? లాజిస్టిక్స్ ట్రాన్స్మిషన్ కోసమే యూజ్ చేస్తాం. సో ఆ యొక్క లాజిస్టిక్ కాస్ట్ని తగ్గించడానికి, టర్న్ అరౌండ్ పీరియడ్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా, సో ఆ ఒక టర్న్ అరౌండ్ పీరియడ్ని తగ్గించడానికి ఈ యొక్క మెషిన్ అనేది వన్ నేషన్ వన్ పోర్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ పోర్ట్స్లో అంతా కూడా డిజిటలైజ్ అవ్వడానికి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ వన్ నేషన్ వన్ పోర్ట్ అనే ఇనిషియేటివ్ని రీసెంట్గా సర్బానంద్ సోనోవాల్ హూ ఇస్ ఆల్సో మినిస్టర్ ఫర్ పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ బీన్ లాంచ్డ్ ఆన్ 27th February 2025. Well, next question. Which ministry has unveiled WAVEX 2025? రీసెంట్గా WAVEX 2025 అనే ఒక మెషిన్ని లాంచ్ చేయడం జరిగింది. అది ఎవరు? ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. వెల్, ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క ప్రాజెక్ట్ ఎందుకు లాంచ్ చేసినారంటే ఇండియా టు బికమ్ ఈవెన్ మనకి కొత్త స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో ఆ కొత్త స్టార్టప్స్ ఈవెన్ మనకి గేమింగ్ రంగాల్లో, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో మనం ఎంతసేపు కాంటెంట్ క్రియేటర్సే కాకుండా ఈవెన్ ఈ ఎంటర్టైన్మెంట్ బ్రాడ్కాస్టింగ్ రంగంలో కూడా మనం ఎక్సెల్ అవ్వడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ WAVEX 2025 అనే ప్రాజెక్ట్ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ లాంచ్ చేయడం జరిగింది. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. హూ లాంచ్డ్ నక్షా ఇనిషియేటివ్? రీసెంట్గా నక్షా అనే ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. అది ఎవరు లాంచ్ చేసినారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ, ఆప్షన్ బి యోగి ఆదిత్యనాథ్, ఆప్షన్ సి అమిత్ షా అండ్ ఆప్షన్ డి శివరాజ్ సింగ్. వెల్, ఆప్షన్ డి శివరాజ్ సింగ్ ఇస్ ది రైట్ ఆన్సర్. రీసెంట్గా మనకి శివరాజ్ సింగ్ గారు నక్షా అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ బీన్ లాంచ్డ్ అండర్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనమాట. సో ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అర్బన్ ఏరియాస్లో మనకి ల్యాండ్ రికార్డ్స్ని మోడర్నైజ్ చేయడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. యూజువల్లీ మనకి అర్బన్ ఏరియాస్లో ఏం జరుగుతుంది, ఒక ల్యాండ్ కనిపిస్తే కబ్జాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో అలాంటివన్నీ డిలీట్ చేయడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది జరిగింది. సో దట్ ఒక మంచిగా ఏఐతో మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. సో ఆ మ్యాపింగ్ చేసినాక ఏవైతే ల్యాండ్ ఉంటాయో ఆ ల్యాండ్ రికార్డ్స్ని ఓనర్షిప్తో టైఅప్ చేసి ఏదైతే మనకి ఇన్ని రోజులు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని డిలీట్ చేయడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ నక్షా అనే ఒక ప్రాజెక్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. అసలు నక్షా అంటే ఏంటి? నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ అండ్ యాజ్ ఏ పైలట్ ప్రాజెక్ట్. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ బీన్ లాంచ్డ్ ఇన్ మధ్యప్రదేశ్ అనమాట. ప్రస్తుతానికి మధ్యప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ మంచిగా సక్సెస్ అవుతే అంతటా కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో మోడర్నైజ్ చేయడానికి ల్యాండ్ రికార్డ్స్ అర్బన్ ఏరియాస్లో మెయిన్గా ల్యాండ్ రికార్డ్స్ని మోడర్నైజ్ చేయడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ నక్షా అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ బీన్ లాంచ్డ్ బై ది రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనమాట, బై శివరాజ్ సింగ్. Well, next question. Which institute has collaborated with Ministry of Agriculture to launch Project Vistar? రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఒక ఇన్స్టిట్యూట్తో కొలాబరేట్ అవ్వడం జరిగింది టు లాంచ్ ప్రాజెక్ట్ విస్తార్. ఆ ఇన్స్టిట్యూట్తో చూద్దాం. ఆప్షన్ ఏ ఐఐటి మద్రాస్, ఆప్షన్ బి ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ సి ఐఐటి బాంబే అండ్ ఆప్షన్ డి ఐఐటి కాన్పూర్. వెల్, ఇదొకటి మనకి ఐఐటి మద్రాస్ లాంచ్ చేయడం జరిగింది. అసలు విస్తార్ అంటే ఏంటి? వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్
టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్. అంటే మెయిన్గా డిజిటలైజ్డ్ ఫార్మాట్లో ఫార్మర్స్తో అలైన్ అయ్యి ఫార్మర్స్కి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే అసలు వాళ్ళకి ఏ క్రాప్స్ పెంచితే బెటర్, ఏ క్రాప్ పెంచితే మనకి మార్కెట్లో స్పేస్ ఉంది, అండ్ ఏ క్రాప్కి మనకి ఏ క్రాప్ ఎట్లా పెంచాలి, టెక్నాలజీని ఏ టెక్నాలజీ యూజ్ చేయాలి, వాళ్ళకి ప్రొడక్టివిటీ అనేది ఎలా హై చేసుకోవాలి, ఇవన్నిటినీ కూడా ఒక వర్చువల్ ఫార్మాట్లో మనకి విస్తార్ అనే ప్లాట్ఫామ్ని యూస్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలా మనకి టు ఎన్హాన్స్ ది ఎఫిషియన్సీ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సిస్టమ్ త్రూ డిజిటలైజేషన్ ఈ యొక్క వర్చువల్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే 12,000 స్టార్టప్స్ లింక్అప్ చేయడం జరిగింది అనమాట ఫర్ దిస్ విస్తార్ ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ లాంచ్డ్ పంచాయత్ సే పార్లమెంట్ 2.0? రీసెంట్గా మనకి పంచాయత్ సే పార్లమెంట్ 2.0 అనేది లాంచ్ చేయడం జరిగింది. అది ఎవరు లాంచ్ చేసినారో చూద్దాం. ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఆప్షన్ బి నీతి ఆయోగ్, ఆప్షన్ సి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అండ్ ఆప్షన్ డి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. Well, it has been launched by National Commission for Women anamata. Not only the National Commission for Women but also Lok Sabha Secretariat in collaboration with Tribal Affairs Ministry. So manaki National Commission for Women at the same time Tribal Affairs Ministry ఇద్దరు కలిసి కొలాబరేట్ అయ్యి ఈ యొక్క ప్రాజెక్ట్ పంచాయత్ సే పార్లమెంట్ అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏదైతే పార్లమెంటేరియన్స్, ట్రైబల్ పార్లమెంటేరియన్స్, మెయిన్గా విమెన్ ట్రైబల్ పార్లమెంటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెసిషన్ మేకింగ్లో ఒక కీ రోల్ లాగా ప్లే చేయడానికి, వాళ్ళు గవర్నెన్సీలో ఒక కీ రోల్ ప్లే చేయడానికి వాళ్ళకంటూ ఎంకరేజ్మెంట్గా ఈ యొక్క ప్రాజెక్ట్ పంచాయత్ సే పార్లమెంట్ అనే ఒక ప్రాజెక్ట్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. వెల్, నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ రీసెట్ ప్రోగ్రామ్? రీసెట్ అనే ప్రోగ్రామ్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. అది ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. వెల్, ఇట్ వాస్ బీన్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అనమాట. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ రీసెట్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. రీసెట్ అంటే ఏంటి? రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్. అంటే రిటైర్డ్ అయిన స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడి మెడల్స్ గెలిచిన వాళ్ళు, లేదంటే నేషనల్ గేమ్స్ ఆడి మెడల్స్ గెలిచిన వాళ్ళు, లేదంటే స్పోర్ట్స్ స్టేట్ లెవెల్లో మెడల్స్ గెలిచిన వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్కి అర్హులు అనమాట. సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, సో ఆ యొక్క ఎక్స్పీరియన్సెస్ని కొత్త స్పోర్ట్స్మెన్కి మెంటార్షిప్గా ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇలా మనకి రిటైర్డ్ అయిన స్పోర్ట్స్ పర్సన్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అట్ ది సేమ్ టైం మనకి కొత్త స్పోర్ట్స్ పర్సన్కి ఒక మెంటార్షిప్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క రీసెట్ అనే ప్రోగ్రామ్ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. Well, next question, who launched AgriSure Fund? రీసెంట్గా AgriSure Fund అనేది లాంచ్ చేయడం జరిగింది. అది ఎవరు లాంచ్ చేసినారు? బై పిఎం మోడీ, లేదంటే అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్, లేదంటే నన్. వెల్, ఇట్ వాస్ బీన్ లాంచ్డ్ బై శివరాజ్ సింగ్ చౌహాన్. రీసెంట్గా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అగ్రిషూర్ అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో బీన్ లాంచ్డ్ బై నాబార్డ్ అనమాట. మనకి నాబార్డ్ 1982లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ నాబార్డ్ అంటే ఏంటి అసలు? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కదా. సో వీళ్ళు ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ అగ్రికల్చర్ పర్పస్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పర్పసెస్ కోసం అని చెప్పి నాబార్డ్ ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది కదా. సో అలా మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ కొలాబరేషన్ విత్ నాబార్డ్ మనకి అగ్రిషూర్ ఫండ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ అగ్రిషూర్ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అగ్రికల్చరే బేస్ చేసుకొని కొన్ని స్టార్టప్స్ ఉంటాయి కదా. సో ఆ స్టార్టప్స్కి ఎంకరేజ్మెంట్ లాగా ఫండింగ్ ఇవ్వడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి 750 crores ఆఫ్ బడ్జెట్ని అలొకేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ ది UPS what is guaranteed minimum
monthly pension for an employee who retires after at least 10 years of service. యూపీఎస్ అనే ఒక స్కీమ్ని రీసెంట్గా మనకి తీసుకురావడం జరిగింది. సో ఆ ఒక యూపీఎస్ కింద మనకి మినిమం మంత్లీ పెన్షన్ స్కీమ్ కింద ఎంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఫర్ అన్ ఎంప్లాయీ అనేది క్వశ్చన్ అనమాట. సో ఆప్షన్ ఏ 10,000, ఆప్షన్ బి 15,000, ఆప్షన్ సి 20,000 అండ్ ఆప్షన్ డి 25,000. వెల్ మనకి 10,000 రూపీస్ అనేది మినిమం పెన్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది. అసలు మనకి ఇంతకుముందు ఎన్పిఎస్ అనేది ఉండేది కదా, 2004లో మనకి ఎన్పిఎస్ అనేది తీసుకురావడం జరిగింది, నేషనల్ పెన్షన్ స్కీమ్. సో దాన్ని ఇప్పుడు తీసేసి యూపీఎస్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ యూపీఎస్ కింద ఏంటి అంటే మనకి April 1 తర్వాత ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యే ఎంప్లాయీస్ ఉంటారో, సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటారో వాళ్ళకి ఈ యూపీఎస్ అనేది వర్తిస్తుంది అనమాట. కొత్తగా జాయిన్ అయ్యే ఎంప్లాయీసే కాకుండా ఈవెన్ మనకి ఎంపీఎస్ని ఎన్రోల్ చేసుకునే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఇది వర్తిస్తుంది. లైక్ వాళ్ళు మళ్ళీ దీనికి యూపీఎస్కి ఎన్రోల్ చేసుకోగలుగుతారనమాట. సో మెయిన్గా ఈ యూపీఎస్ అనేది కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీస్కి, సెంట్రల్ గవర్నమెంట్లో కొత్తగా జాయిన్ అయ్యే ఎంప్లాయీస్కి మెయిన్గా వర్తిస్తుంది అనమాట. సో ఈ కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీస్ అట్లీస్ట్ 10 years ఆఫ్ సర్వీస్ వాళ్ళు ఈ సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తే వాళ్ళకి 10,000 రూపీస్ ఆఫ్ మినిమం పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మినిమం పెన్షన్ కింద మనకి 10,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి కూడా ఉంది కాల్డ్ అస్ అష్యూర్డ్ పెన్షన్. సో ఈ అష్యూర్డ్ పెన్షన్ కింద మనకి ఏంటి అంటే అట్లీస్ట్ 25 years ఆఫ్ సర్వీస్ మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే వాళ్ళకి మనకి అష్యూర్డ్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అష్యూర్డ్ పెన్షన్ అంటే వాళ్ళు రిటైర్డ్ అయ్యే టైంలో 12 months ఆఫ్ శాలరీ, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రిటైర్డ్ అయ్యేటప్పుడు 1 lakh రూపీస్ ఆఫ్ శాలరీతో వాళ్ళు రిటైర్డ్ అయ్యారు అనుకో, వాళ్ళకి 50% ఆఫ్ దిస్ శాలరీ, 50% ఆఫ్ దర్ మంత్లీ శాలరీని వాళ్ళకి పెన్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొకటి కూడా ఉంది కాల్డ్ అస్ ఫ్యామిలీ పెన్షన్. సో ఇందులో 3 ఉన్నాయన్నమాట, మినిమం పెన్షన్, అష్యూర్డ్ పెన్షన్ అండ్ ఫ్యామిలీ పెన్షన్ అనమాట. సో ఫ్యామిలీ పెన్షన్ కింద ఏంటి అంటే ఇన్ కేస్ ఒక ఎంప్లాయీ సర్వీస్లో ఉన్నప్పుడు చనిపోయినా లేదంటే రిటైర్డ్ అయినప్పుడు చనిపోయినా సరే వాళ్ళ ఫ్యామిలీకి అంటూ 60% ఆఫ్ ది సాలరీని పెన్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మనకి కొత్తగా యూపీఎస్ సిస్టమ్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే ఒక సిస్టమ్ బై రిప్లేసింగ్ ఎన్పిఎస్ మన 2004లో వచ్చింది కదా. సో ఎన్పిఎస్ని రిప్లేస్ చేస్తూ మనకి కొత్తగా యూనియన్ క్యాబినెట్ హ్యాస్ బాట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి April 1 తర్వాత జాయిన్ అయ్యే ఎంప్లాయీస్కి వర్తిస్తుంది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఇంతకు ముందు ఎన్పిఎస్ని ఆప్ట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు యూపీఎస్కి షిఫ్ట్ అవుతే వాళ్ళకు కూడా ఈ యొక్క స్కీమ్ వర్తిస్తుంది అనమాట. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్డ్ ఉన్నతి స్కీమ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్. రీసెంట్గా మనకి ఉన్నతి అనే ఒక స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అది ఎవరు లాంచ్ చేసినారు? ఆప్షన్ ఏ అగ్రికల్చర్ మినిస్ట్రీయా, ఆప్షన్ బి ఇండస్ట్రీస్ మినిస్ట్రీయా, ఆప్షన్ సి రైల్వేసా, లేదంటే నన్నా? వెల్, ఇట్ ఈస్ బీన్ లాంచ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ అనమాట. ఈ యొక్క ఉన్నతి అంటే ఏంటి? ఉత్తర పూర్వ ట్రాన్స్ఫార్మేటివ్ ఇండస్ట్రియలైజేషన్ స్కీమ్. అంటే మెయిన్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. యూజువలీ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏంటి డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి, సో అలాంటి ఒక స్టేట్స్ని అలాంటి ఒక స్టేట్స్లో ఇండస్ట్రీస్ని ఎక్కువ డెవలప్ చేయడానికి కోసం అని చెప్పి ఈ యొక్క ఉత్తర పూర్వ ట్రాన్స్ఫార్మేటివ్ ఇండస్ట్రియలైజేషన్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో అక్కడ ఇండస్ట్రీస్ ఎవరైతే పెడతారో వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తూ వాళ్ళని అక్కడ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో దట్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా అక్కడ పెరుగుతుంది కదా. సో ఇలా దాన్ని ఉద్దేశించి రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నతి స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీనికోసం అని చెప్పేసి 10,037 crores ఆఫ్ బడ్జెట్ని అలొకేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ కిరీటి ప్రోగ్రామ్? రీసెంట్గా మనకి కిరీటి అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అది ఎవరు లాంచ్ చేసినారో చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఆప్షన్ డి నన్.
Well, it was been launched by Ministry of Sports అనమాట. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ కిరీటి అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. కిరీటి అంటే ఏంటి? ఖేలో ఇండియా రైజింగ్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్. దీని ఏంటి అంటే మెయిన్గా యంగ్ స్పోర్ట్స్ పర్సన్స్ని, మెయిన్గా స్కూల్స్ని, కాలేజెస్ని ఉద్దేశించి అక్కడి నుంచి కొత్త యంగ్ స్పోర్ట్స్మెన్స్ని గుర్తించడానికి అని చెప్పేసి ఈ కిరీటి అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చేసి రీసెంట్గా చండీగఢ్లో లాంచ్ చేయడం జరిగింది టు ప్రమోట్ స్పోర్ట్స్ అమాంగ్ యంగ్ చిల్డ్రన్ నేషన్ వైడ్. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ క్యాబినెట్ అప్రూవ్డ్ ఇండియా ఏఐ మెషిన్. రీసెంట్గా మనకి ఇండియా ఏఐ అనే ఒక మెషిన్ని క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. సో ఆ ఒక మెషిన్ కోసం అని చెప్పి ఎంత బడ్జెట్ని అప్రూవ్ చేయడం జరిగిందో చూద్దాం. ఆప్షన్ ఏ 10,372 crores, ఆప్షన్ బి 50,000 crores, ఆప్షన్ సి 12,450 crores అండ్ ఆప్షన్ డి నన్. వెల్, రీసెంట్గా మనకి 10,372 crores అనే బడ్జెట్ మనకి ఇండియా ఏఐ మెషిన్ కోసం అని చెప్పి లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మెషిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని డెవలప్ చేయడానికి కోసం అని చెప్పి ఈ యొక్క మెషిన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో దట్ మన ఇండియా గ్లోబల్ లీడర్ లాగా మారుతుంది. రాబోయే కాలంలో మనం ఏఐ రంగంలో ఒక గ్లోబల్ లీడర్ లాగా మారడానికి కోసం అని చెప్పి ఇండియా ఏఐ మెషిన్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క మెషిన్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ లాంచ్ చేయడం జరిగిందనమాట రీసెంట్గా. సో మనం ఏఐ రంగంలో ఒక గ్లోబల్ లీడర్ లాగా మారడానికి కోసం అని చెప్పి అండ్ పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ అంటే పీపీపీ మోడల్లో ఒక మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తీసుకురావడానికి కోసం అని చెప్పి రీసెంట్గా ఈ క్యాబినెట్ అనేది ఇండియా ఏఐ అనే ఒక మెషిన్ని లాంచ్ చేయడం జరిగింది విత్ ఎ బడ్జెట్ ఆఫ్ 10,372 crores. It was been launched by the Ministry of Electronics and Information. Next question. Recently, who launched రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ పరియోజన? రీసెంట్గా మనకి రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ పరియోజన అనే ఒక ప్రోగ్రామ్ని అనే ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అది ఎవరు లాంచ్ చేసినారో చూద్దాం. ఇట్ ఈస్ బిన్ లాంచ్డ్ బై పిఎం మోడీయా, లేదంటే ఆప్షన్ బి ధర్మేంద్ర ప్రధాన, ఆప్షన్ సి అమిత్ షానా, ఆప్షన్ డి జితేందర్ సింగ్. వెల్, ఇట్ వాస్ బిన్ లాంచ్డ్ బై ధర్మేంద్ర ప్రధాన్. సో ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి పిఎం స్వనిధి అనే ఒక స్కీమ్ మనకి 2020లో తీసుకురావడం జరిగింది కదా. పిఎం స్వనిధి అంటే ఏంటి? ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనేది మనకి 2020లో తీసుకురావడం జరిగింది. సో మనకి 2020లో తీసుకురావడం జరిగింది కదా. సో ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాబ్ సీకర్స్ నుంచి జాబ్ గివర్స్ లాగా మారడానికి కోసం అని చెప్పి ఈ యొక్క ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. అప్పుడు పిఎం స్వనిధి కింద ఏమైంది, స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్ట్రీట్ వెండర్స్ కోసం అని చెప్పేసి ఫండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దట్ వాళ్ళంతలో వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకోవడానికి ఈ యొక్క ఫండింగ్ అనేది ఇవ్వడం జరిగింది కదా. సో ఇప్పుడు వాళ్ళని ఉద్దేశించి ఈ యొక్క స్కీమ్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సో దట్ వాళ్ళు ఇప్పుడు జాబ్ సీకర్సే కాదు జాబ్ గివర్స్ లాగా మారగలుగుతారు. సో ఈ యొక్క స్కీమ్ కోసం అని చెప్పి ఆ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో పిఎం స్వనిధి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ వచ్చేసి మనకి 22 weeks వరకు ఇవ్వడం జరుగుతుంది ఇన్ అండ్ హైబ్రిడ్ మోడ్, ఆఫ్లైన్ ఇంకా ఆన్లైన్ ఈ రెండు వేస్గా వాళ్ళకి ఈ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ ది ట్రైనింగ్ దే కెన్ బీ ఇన్ ఎ పొజిషన్ వేర్ దే కెన్ గివ్ ఎంప్లాయ్మెంట్ టు ది అదర్స్. ఇలా మనకి పిఎం స్వనిధి యొక్క బెనిఫిషరీస్ని ఉద్దేశించి ఈ యొక్క ప్రాజెక్ట్ రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ పరియోజన అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. సో దట్ ఆ పిఎం స్వనిధి యొక్క బెనిఫిషరీస్ దే కెన్ బీ ఇన్ ఎ పొజిషన్ వేర్ దే కెన్ గివ్ ది ఎంప్లాయ్మెంట్ టు ది అదర్స్. ఒకప్పుడు వాళ్ళు జాబ్ సీకర్స్ ఉండే ఇప్పుడు వాళ్ళు జాబ్ గివర్స్ లాగా మారడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఇస్ బీన్ లాంచ్డ్ బై ధర్మేంద్ర ప్రధాన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఒడిశాలో సాంబలాపూర్లో లాంచ్ చేయడం జరిగిందనమాట. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. Well, that's all for this video.
ఈ యొక్క వీడియోలో మనము జనవరి నుంచి అక్టోబర్ వరకు ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో, నేషనల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని స్కీమ్స్ని కూడా ఈరోజు మనము డిస్కస్ చేయడం జరిగింది అండ్ వన్ షాట్లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మనకి రాబోయే కాలంలోకి నెక్స్ట్ వీక్లో మనకి SBI క్లర్క్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి జస్ట్ మంచిగా ప్రిపేర్ అవ్వడానికి అని చెప్పి ఈ యొక్క వీడియో అనేది యూస్ఫుల్ అయి ఉంటుంది వాళ్ళకి. నాట్ ఓన్లీ ఫర్ దెమ్, ఈవెన్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో యూస్ఫుల్ అయి ఉంటుంది. బికాజ్ అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ అనేది మనం నేషనల్ స్కీమ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం కాబట్టి ఈ యొక్క వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్